పసుపు తేలికపాటి జీర్ణక్రియ, సుగంధం, ఉద్దీపన మరియు కార్మినేటివ్. పసుపు ప్రకృతి యొక్క అత్యంత శక్తివంతమైన హీలర్లలో ఒకటి. పసుపులో క్రియాశీల పదార్థం కర్కుమిన్, ట్యూమరిక్ భారతదేశంలో 2500 సంవత్సరాలకు పైగా ఉపయోగించబడింది. ఇక్కడ ఇది మొదట రంగుగా ఉపయోగించబడింది. ఈ మసాలా యొక్క ఔషధ గుణాలు శతాబ్దాలుగా నెమ్మదిగా తమను తాము వెల్లడిస్తున్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు చాలా కాలంగా ప్రసిద్ధి చెందింది. ఇటీవలి పరిశోధనలో పసుపు ఒక సహజమైన అద్భుతం, క్యాన్సర్ నుండి అల్జీమర్స్ వ్యాధి వరకు అనేక రకాల ఆరోగ్య పరిస్థితుల చికిత్సలో ప్రయోజనకరంగా ఉందని రుజువు చేసింది. మసాలాపై ఒక లేపనం బేస్ భారతదేశంలో క్రిమినాశక మందుగా ఉపయోగించబడుతుంది. పసుపు నీరు అనేది ఛాయకు బంగారు మెరుపును అందించడానికి వర్తించే ఆసియా సౌందర్య సాధనం. కర్కుమిన్ స్టాఫ్లోకాకస్ ఆరియస్, చీము ఉత్పత్తి చేసే అంటువ్యాధులు కి వ్యతిరేకంగా చురుకుగా ఉన్నట్లు చూపబడింది. రక్తహీనత, క్యాన్సర్, మధుమేహం, జీర్ణక్రియ, ఫుడ్ పాయిజనింగ్, పిత్తాశయ రాళ్ళు, అజీర్ణం, ఐబిఎస్, పరాన్నజీవులు, పేలవమైన ప్రసరణ, స్టాఫ్ ఇన్ఫెక్షన్లు మరియు గాయాలు. పసుపు కఫాను తగ్గిస్తుంది మరియు కాబట్టి గొంతులో శ్లేష్మం, ల్యూకోరియా వంటి నీటి స్రావాలు మరియు కళ్ళు, చెవులు లేదా గాయాలలో ఏదైనా చీమును తొలగించడానికి ఉపయోగిస్తారు. యునాని వైద్యంలో పసుపు కాలేయ అవరోధం మరియు కామెర్లు వంటి పరిస్థితులకు ఉపయోగించబడింది మరియు పూతల మరియు వాపు కోసం బాహ్యంగా వర్తించబడుతుంది. కాల్చిన పసుపు విరేచనాలకు ఉపయోగించే తయారీలో ఒక మూలవస్తువుగా ఉపయోగించబడింది. పసుపును టూత్ పౌడర్ లేదా పేస్ట్లో కూడా ఉపయోగిస్తారు. భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లలో సాంప్రదాయ వైద్యంలో అనేక పరిస్థితులకు పసుపు ఉపయోగించబడింది. రైజోమ్ సాధారణంగా మొక్క యొక్క భాగం, దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వివిధ మార్గాల్లో తయారు చేయబడుతుంది మరియు ఉబ్బసం మరియు దగ్గును తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది. ఎండిన రైజోమ్ యొక్క వేడి నీటి పదార్థాలు మంటను తగ్గించడానికి ఆయుర్వేద వైద్యంలో నోటి ద్వారా తీసుకోబడ్డాయి. పసుపును రసాయన మూలికగా కూడా పరిగణిస్తారు. ఇది ఆయుర్వేద ఔషధం యొక్క శాఖ. ఇక్కడ పసుపు వృద్ధాప్య ప్రక్రియలను ఎదుర్కోవడానికి ఉపయోగిస్తారు. పసుపు గౌరీదేవికి ప్రీతికరం. ఇది సౌభాగ్యానికి గుర్తు కావున పసుపు ముందుగా ఇస్తారు. దేవి ఆలయాల్లో నవరాత్రి పూజలు జరిగేటప్పుడు అక్కడ మీకు పసుపు లభిస్తే దానిని ఇంట్లో స్నానం చేసే నీళ్లలో వాడుతారు. అదే విధంగా ఆ పసుపు మీ పూజ మందిరంలో ఉంచి ప్రతినిత్యం పూజిస్తే ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలుగా బాగుంటుంది. అమ్మవారికి పసుపు చీర ఇచ్చి దానిని మరలా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చి పూజిస్తే ఇంట్లో సౌభాగ్యం కలుగుతుంది. ప్రతి సంవత్సరం కామెర్ల వ్యాధితో కలిగిన వారు ముత్తైదువులకు పసుపు చీర తాంబూలం దానం చేస్తే కామెర్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.